హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆదకేస్ కిచడి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన అందరి ఫేవరెట్ రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను. చిన్న టిప్స్ ఫాలో అవుతూనే మనం ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ కార్న్ సూప్ చేసుకోవచ్చు. మాన్సూన్లో కానీ వింటర్లో కానీ మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ స్వీట్ కార్న్ సూప్ తాగితే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మరి స్వీట్ కార్న్ సూప్ రెడీ చేసుకునే ముందు ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే చూడండి, వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. హాఫ్ బౌల్, నేను ఈ బౌల్తో హాఫ్ బౌల్ స్వీట్ కార్న్ వేస్తున్నాను. అందులో సేమ్ అదే బౌల్తోని హాఫ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా స్మూత్గా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, లేదంటే ఇంకేమైనా థిక్నెస్ ఎక్కువ ఉన్నా, మందం ఎక్కువ ఉన్నా మీరు ఏదైనా డేక్షా కానీ ఇంకేమైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 500 ml అంటే హాఫ్ లీటర్ వరకు ఉంటుంది. ఇది 4 మెంబర్స్ వరకు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే బౌల్తోని మనం హాఫ్ ఇది క్యారెట్ ఇంకా బీనీస్ యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం మిక్సీ చేసుకున్న ఆ పల్ప్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను, స్వీట్ కార్న్ పల్పు. ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. షుగర్ వచ్చేసి 2 స్పూన్స్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి, లేదంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు. లేదంటే పిల్లల కోసం అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. మీరు ఇంకొంచెం తక్కువ కూడా చేసుకోవచ్చు, హాఫ్ స్పూన్ అట్లా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీ కావాలని ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం వేసుకున్న తర్వాత ఒక 7 to 8 minutes వరకు మనం బాగా దీన్ని ఉడకబెట్టుకోవాలి, బాయిల్ అయ్యే విధంగా. ఇప్పుడు మీరు చూస్తే 7 to 8 minutes తర్వాత ఈ విధంగా మనకి ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఆ స్వీట్ కార్న్ యొక్క పల్పుతో వచ్చిన ఫోము. ఇది మనం కొంచెం తీసేసుకుందాము, లేదంటే ఆ రెస్టారెంట్ స్టైల్ అనేది మనకి ఆ టేస్ట్ రాదు, అంటే అంత స్మూత్గా కూడా ఉండదు అనమాట మనకు సూప్. ఇప్పుడు మనం తీసేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఒక 1.5 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇట్లా ఉండల్లాగా లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మొత్తం ఆ స్వీట్ కార్న్ అనేది కలుపుతా కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. మరి ఒక్కసారి యాడ్ చేస్తే మళ్ళీ అది అనేది ఆ లుండల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా ఈ విధంగా కొంచెం యాడ్ చేస్తూ బాగా కలుపుతూ ఉండండి స్వీట్ కార్న్ అనేది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మినిమం 1 minute వరకు ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే అంత పచ్చిగా ఉంటుంది అనమాట. 1.5 minutes పెట్టిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. స్వీట్ కార్న్ సూప్ మనది రెడీ అయిపోయినట్టే. కావాలంటే మీరు ఆ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 1 స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. చూసేది కదా మన స్వీట్ కార్న్ సూప్ ఏ విధంగా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. వింటర్లో కానీ మాన్సూన్లో కానీ మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది స్వీట్ కార్న్ సూప్. మీరు ట్రై చేయండి, నాకు కమెంట్స్లో పెట్టండి టేస్ట్ అనేది ఏ విధంగా ఉందో. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే చూడండి, వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.